श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
సాయి
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 16-17 అధ్యాయాలకి పరిపూర్ణ వివరణ. నిన్నటి తరువాయి అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనంపై కోరిక పెట్టుకునే వారికి కింద ఈ పృథ్వీ లేదా పైన బ్రహ్మలోకం ఇవి తప్ప మూడో ప్రదేశమే ఉండదు. యజ్ఞం చేయడంతో దేవతలకు తృప్తి కలుగుతుంది లేదా పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మఫలాలను అనుభవించగల లబ్ధి కలుగుతుంది. అయితే ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ మహా జన తప సత్యలోకాల్లోని ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనంపై ఆసక్తి ఉన్నవారు భూలోకాన్ని కోరుతారు. ఎందుకంటే ఇక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్దం లాంటి నిర్మల బుద్ధి ప్రాప్తిస్తుంది. అందులో శుద్ధము పవిత్రమైన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. 11. కళ్ళు చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను, మనసు సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి బుద్ధి కూడా ఆ ప్రకారంగా నిశ్చలమై అంతఃకరణలో నిశ్చయం చేసే తమ వ్యాపారం ఆగిపోయినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయరహితంగా ఉండి చిత్తంలో నేనొక్కడనే ఉన్నాను, నేను తప్ప అన్యులు జగత్తులో ఎక్కడా లేరు అనే చైతన్యం ప్రకటమైన ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. బ్రహ్మదేవుడి పదవి వరకు ఇహపరలోకాల విషయాల్లో ఆసక్తి ఉండని వారు కొరికే బ్రహ్మ పదవిపై అభిషేకం అవుతుంది. ముక్తి కలుగుతుంది. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లిమెల్లిగా విముఖం చేసి ఆత్మస్వరూపంలో స్థిరం చేసి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపరలోకాల్లోని కర్మఫలంపై విరక్తి పెట్టుకుని హర్షము శోకము మొదలైన ద్వంద్వాలను త్యజించడాన్ని బుద్ధిమంతులు మాత్రమే చేయగలరు. అదే ఆ ఆధ్యాత్మిక మార్గం. 12. భార్య పుత్రులు మిత్రులు అని ఈ సుడిగుండం కామక్రోధాలు మొదలైన ముసళ్లతో నిండి ఉంటుంది. నానా రకాల రోగాలనే తిమింగలాలనే పేరుగల పెద్ద చేపలతో విస్తరించి ఆశ అనే గొప్ప అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. పదే పదే ఉద్వేగం అనే దెబ్బలు పడుతూ ఉంటాయి. సుఖదుఖాలు శోకమోహాలు మొదలైన ద్వంద్వాలతో మనసులో శంక ఉత్పన్నమవుతుంది. అయితే భార్యాపుత్రులపై మోహాన్ని చటుక్కున తొలగించలేము. తమ మనస్సుకి నీవే శుద్ధ బ్రహ్మవి, దేహ సాంగత్యంతో గొట్టానికి బంధించబడిన పంజరంలోని చిలుకలాగా నీవు స్వయంగా బద్ధుడు అయిపోయావు. మోహమాయతో నీవు కేవలం భ్రమలో పడిపోయావు. కనుక నీ హితాన్ని మర్చిపోయావు. నీ అంతటి నీవే సావధానుడిక. స్వస్వరూపం వైపుకి వెంటనే రా. భ్రమ మూలంగానే సంశయం. నేను దేహాన్ని అనే మిథ్యాభాసం నీకు పెరిగింది. నేను నాది అనేవి మృగజలంలా మోసగిస్తున్నాయని తెలుసుకొని అహమ్మత్వాన్ని వదిలేసేయి. ఓ చిలుక, ఈ నీది నాది అనే తిరుగుడులో ఎందుకు చిక్కుకుంటావు? గట్టిగా గొట్టాన్ని పట్టుకున్న పాదాలను వదిలి పైకి ఎగిరిపోయి స్వేచ్ఛగా తిరుగు అని ఉపదేశించాలి. 13. శృతి స్మృతులకు కూడా దుర్గమమైన ఆత్మ అందరికీ సరిసమానంగా సుగమమవుతుంది. దాన్ని వర్ణిస్తూ వేదాలు అలసిపోయాయి. తాపసికులు అడవులు పట్టిపోయారు. ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరూ చక్కగా నిర్ధారణ చేయలేదు. ఆత్మస్వరూపం వద్దకు చేర్చగలవారు, అభేద దర్శనం కలిగించగలవారు ఆచార్యులే. అక్కడ ఇతరుల గొప్పతనం ఎంత? ఊరికే వాద వివాదాలు చేసేవారికి అక్కడ స్థానం లేదు. వాళ్ళు ఆ భ్రాంతి అనే సుడిగుండంలో గిరగిరి తిరుగుతుంటారు. తమ స్వబుద్ధి కల్పన అనే లక్ష తారకలతో పునర్జన్మల పరిభ్రమణను తప్పించుకోవడం శక్యం కాదు. ఆచార్యుడనే చంద్రుడొక్కడు మాత్రమే దాన్ని తప్పించగలడు. కష్టంతో సాధించలేని దాన్ని సద్గురుని దృఢంగా ఆశ్రయించిన వారే చాలా కొద్ది ప్రయత్నంతో సాధించవచ్చు. సవిద్యను వారు ప్రకాశింపజేస్తారు. అవిద్య దాని పనులతో సహా పక్కకి జరిగిపోతుంది. సచ్చిదానంద స్వరూపం స్థిరమవుతుంది. స్వస్వరూప స్థితి అవతరిస్తుంది. దానికే మోక్షం అనే మరో పేరుంది. అదే జీవులు ఆపేక్షించే ధ్యేయం. 14. అక్కడ వాదాలతో ఏమీ ప్రయోజనం కలగదు. తర్కచాతుర్యం పనిచేయదు. తర్కం చేసేవారి అభిప్రాయం కుంటుపడుతుంది. అమాయకపు భావమే సిద్ధి పొందుతుంది. ఇదే ఇక్కడి విశేషం. ఉత్తమ జ్ఞానానికి మూలమైన దాని నడక వేరు.
ఆ బుద్ధే వేరు. ఆ ఉత్తమ జ్ఞానాన్నిచ్చే శాస్త్రజ్ఞులు వేరుగానే ఉంటారని తెలుసుకో. అమూల్యమైన ఈ శరీరం వ్యర్థంగా పోతోంది. ధనతృష్ణ మధ్యాహ్న ఛాయలాగా ఎంతో సేపుండదు. హరి మాయను తప్పించుకోవడం కష్టం. ఇవన్నీ తెలుసుకుని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరానికి నావ. అందులో నీవొక ప్రయాణికుడివి. ఆయన తప్ప ఆవలి తీరానికి తీసుకెళ్లగల సమర్థులెవరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సంసార బంధనాల నుంచి విడుదలయ్యే ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని మనసులో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచించేవాళ్ళు భార్యాపుత్రుల మోహాన్ని వెంటనే విడిచేస్తారు. సాధించవలసిన ఏకాంతాన్ని సాధించి సంసారంలో అర్థమేమీ లేదని మనసులో దృఢం చేసుకొని దాన్ని అధ్యయనం ఆత్మచింతనలో నిరంతరము నిమగ్నం చేయాలి. భక్తి శ్రద్ధలు కలబోసిన మనసుతో పూర్ణంగా నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే వారు శిష్యులకి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వము సమర్పించి ఆయన్ని సేవించాలి. బంధ మోక్షాల గురించి ఆయనతో చర్చించాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురు మహారాజు నుంచి ఫలం ప్రాప్తిస్తుంది. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయము గురువు తప్ప ఎవరూ చెప్పలేరు. గురువు కూడా పూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క క్షణం కూడా ఇవ్వరు. గురువు కాక ఇతరులు జ్ఞానం ఇచ్చినప్పటికీ దానివల్ల సంసారం నుంచి పూర్ణంగా విడుదల జరగదు. కనుక గురువు తప్ప జ్ఞానం లేదు. ఇదంతా విద్వాంసులకు తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయటానికే గురుపాదాలే సమర్థవంతమైనది. ఇక్కడ ఏమాత్రం విసుక్కోకుండా ధర్మాన్ని అహంకారాన్ని వదిలేసి భూమి మీద కర్రలాగా సాష్టాంగం చేసి గురుచరణాల్లో శిరస్సునుంచి మనసులోని ఉత్తేజాన్ని దృఢం చేసుకొని గురుపాదాలు పట్టుకొని నోటితో నేను మీ దాసుణ్ణి, నాకు మీ పాదాలపై అచంచల విశ్వాసం ఉంది అనాలి. అప్పుడు చూడండి ఆ గురువు చమత్కారము. ఆ గురువనే దయామృత సాగర తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. ఆ తరంగాల చేయిపై ఆయన మిమ్మల్ని అలవోకగా అలా పైపైన తేలుస్తారు. పీడలను నాశనం చేసి తమ అభయహస్తాన్ని మీ తల మీద పెట్టి సర్వ పాపాల రాశిని దగ్ధం చేసి నుదుటి మీద విభూతి పెడతారు. ఈ సంసార బడబానల యొక్క ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అనే మూడు తాపాలనే దుఃఖాగ్నిలో ఎవరికి సుఖం కలుగుతుంది? దానిలోంచి మనను ఉద్ధరించడం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణం మననాలు చేయాలి. ఈ కథను మెల్లగా శ్రవణం చేస్తే శాంతతకే శాంతత వస్తుంది. ఈ కథ అనే ప్రవాహజుడిలో కర్మ అకర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా సాయిబాబా రూపం కనుపాపల్లో ప్రవేశిస్తుంది. చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా కలహించి విజయం పొందటానికి సిద్ధమవుతాం. స్ఫూర్తి కలిగి శ్రోతలకు తృప్తి కలుగుతుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రవణంతో కర్మఫలేచ్ఛ పెట్టుకోము. అప్పుడు బ్రహ్మ ప్రాప్తిస్తుంది. కనుక శ్రోతలు ఈ గ్రంథంలోని ఒక్కో అధ్యాయాన్ని ప్రతిరోజు చదవాలి లేదా శ్రవణం చేయాలి. మనసారా అభ్యాసము నిరంతరం
మనసారా అభ్యాసము, నిరంతరం మనన చింతనలు చేయాలి. సారాంశము క్లుప్తంగా చెప్పాలంటే బ్రహ్మజ్ఞానం అనేది వృద్ధాపంలో ఇంద్రియ శక్తి క్షీణించిన తర్వాత జగత్తులో ఎవరూ పట్టించుకోనప్పుడు ఖాళీగా ఉన్నామని ఊరికే కాలక్షేపాన్ని చేసే పని కాదు. అలాగే రాను పోను బాడుగా తీసుకున్న గుర్రబండిలో హడావుడిగా వచ్చి అది కూడా తన దగ్గర 250 రూపాయలు జేబులో ఉంచుకొని కేవలం 5 రూపాయలపై లోభం పెట్టుకుంటే ప్రాప్తించదు. బ్రహ్మ ప్రాప్తికి సాధకులు సర్వసుఖోపభోగాలు త్యాగం చేసి సమస్త ఆశలు ఆకాంక్షలు వదిలేసి బాగా శ్రమించవలసి ఉంటుంది. శ్రీ సాయిబాబా లాంటి సద్గురుని ఆశ్రయించవలసి ఉంటుంది. అప్పుడే బ్రహ్మ అంటే ఆత్మ ప్రసన్నమై అది స్వయంగా సాధకులకు చేసే యథార్థ స్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మ ఎవరిని స్వీకరిస్తుందో వారికే అది ప్రాప్తిస్తుంది. వారి కోసం ఆ ఆత్మ తన స్వరూపాన్ని స్వయంగా ప్రకటన చేస్తుంది. అలా ఆ అత్యంత శ్రేష్టము, అతి దుర్లభము, కఠినము అయిన బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోగల ఉపాయము 16, 17 అధ్యాయాల్లో విస్తారంగా చెప్పబడింది. ముముక్షువులు దాన్ని మళ్ళీ మళ్ళీ పఠించి దాని అంతరార్థాన్ని చక్కగా తెలుసుకొని దాన్ని మన్న చింతన చేసి అప్పుడు అందులోని ఉపాయాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు సాయిబాబా కృపతో వారికి ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాంటి ఫలప్రాప్తిని హేమాడ్ పంత్ 17వ అధ్యాయం చివరి చెప్తారు. బుద్ధిమంతులు కానీ మందబుద్ధులు కానీ ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే స్వానందం అనే సంతృప్తి కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చదివితే పారమార్థ జ్ఞానం కలుగుతుంది. విధిధ్యాసన చేస్తే గొప్ప ఆనందము, అఖండము, దోషరహితము అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితి లేదు. 18వ అధ్యాయము మదన గ్రహము 1. నా మీద అంటే హేమాడ్ పంత్ మీద కురిసిన కృపాప్రసాద వర్ణన మొదటి భాగం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు శ్రీ సాయినాథునికి నమస్కారము. ఓ సర్వశ్రేష్ఠుల నిత్యులు అయిన సద్గురు మీకు జయకారాలు. ప్రత్యక్ష పరబ్రహ్మలైన సద్గురు మీకు జయకారాలు. ఈశ్వర్ని మోహింపజేయగల శక్తిని స్వాధీనంలో ఉంచుకోగల మీకు జయము. మీరు మీ భక్తులకు అనుభవమిచ్చి ఈ అఖిల సృష్టి మిథ్యగా చూపించి ఆద్యాంత రహితంగాను సుఖదుఖ శోక హర్షాలు ఇత్యాది ద్వంద్వార్థాల అతీతంగాను ఉంటూ ఏ రకమైన మనోవికారాలతోనూ లుబ్ధంగాని ఓ సద్గురు మీకు విజయం కలుగాక. ఆత్మస్వరూపాన్ని తెలియజేయగలవారు మీరొక్కరే. స్నానం చేయటానికి సాగరంలోకి పోయిన ఉప్పు బొమ్మ తిరిగి బయటికి రాగలదా? అలా ఎన్నటికీ జరగదు. మీ విషయం కూడా అంతే. వేదాలు శృతులు దేనికోసం రాత్రింబవళ్ళు వాద వివాదాలు చేస్తాయో, దేన్ని గురించి ఎవరు కూడా తర్కించలేరో ఆ పరబ్రహ్మని మీరు కేవలం మీ వేలితో మీ భక్తులకి సహజంగా చూపిస్తారు. అదృష్టపాశాత్తు మీ కృపాదృష్టి పరిధిలోకి వచ్చిన వారికి ఇది తమది, ఇది ఇతరులది అనే అల్పభావనకు స్థానమే ఉండదు.
గత అధ్యాయంలో బ్రహ్మ చిక్కుని బ్రహ్మ చిక్కుని విప్పి స్పష్టం చేయటం జరిగింది. బ్రహ్మ జిజ్ఞాసులకు లోభమనే ఆచరణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవటంలో అవరోధంగా పరిణమించటం గురించిన వర్ణనైంది. నా మీద కురిసిన అనుగ్రహ కథనాన్ని ఎప్పుడు శ్రోతలు ఆదరంగా వింటే మార్గదర్శనం చేసే బాబా స్వభావం వారికి మనసుకి అనుభవంలోకి వస్తుంది. ఇది కూడా ఒక మధుర కథ. దాన్ని నేను ఉన్నదున్నట్లు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కోసం స్పష్ట చిత్తంతో వినాలి. కథను వినాలని శ్రోతలు తత్పరులైతే వక్తకి ఉల్లాసము ఉత్సాహము కలిగి ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ ఉప్పెనలాగా ఉప్పొంగి ఆనందం చిందులు వేస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. సాయిబాబా అనువంతైన రాగ లోపాలు పెట్టుకోకుండా వారి వారి అధికారాలను అనుసరించి భక్తులకి సరైన మార్గాన్ని ఉపదేశించేవారు. గురువు చెప్పినది ఇతరులెవరికైనా చెప్తే అది విఫలమవుతుందని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. అయితే అది కేవలం కాల్పనికము అర్థరహితము అయిన డాంబికం. ప్రత్యక్షంగానే ఏమిటి, స్వప్నంలో చెప్పిన చక్కని ఉపదేశాలను కూడా అందరికీ చెప్పవలసి ఉంటుంది. దానికి ఏమీ ఆధారము రుజువు లేదు అని అంటే దానికి బుధ కౌశిక ఋషి ఆధారం ఉంది. అతను తనకి స్వప్నంలో దీక్షారూపంతో ప్రాప్తించిన రామరక్ష సూత్రాన్ని అందరికీ చెప్పేశారు. సద్గురువు వర్ష ఋతువులోని మేఘమే. గొప్ప ప్రేమాతిరేకంతో ఆయన స్పందన జలాన్ని వర్షిస్తారు. అదేమన్నా నిలువ ఉంచుకోవడానికా? కాదు, స్వయంగా మనసారా తనివి తీరా త్రాగి అందరిచే త్రాగించడానికి. పిల్లల చుబుకం పుచ్చుకొని వారి ఆరోగ్యం కోసం అమ్మ వాళ్ళని మాయబుచ్చి మందంతా త్రాగించినట్లు అచ్చం అదే విధంగా ఉంటుంది బాబా ఆస్థ కౌశలం. ఆయన బోధనా పద్ధతి గుప్తంగా ఉండదు. ఆయన తన భక్తుల కోరికను ఏదో ఒక పద్ధతిలో అనూహ్యంగా నెరవేరుస్తారని గుర్తుంచుకొని మరీ వినండి. సద్గురువుతో కలిసి జీవించడం ధన్యం. ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సద్గురువు చెప్పిన ఒక్క మాట గుర్తొస్తే మనకున్న వర్ణనా పటిమ ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. ఈశ్వరుణ్ణి భక్తి భావనతో స్తుతించిన గురుసేవ పూజ చేస్తున్న గురువు నుంచి ప్రాప్తించవలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇతర సాధనలు వ్యర్థమైపోతాయి. విక్షేపము ఆవరణల వల్ల సంసారాన్ని దాటగల మార్గం అంధకార బంధురంగా ఉంటుంది. గురు ఉపదేశం అనే కాంతి కిరణాలు అవరోధాలు లేకుండా మార్గాన్ని చూపిస్తాయి. గురువు ప్రత్యక్షంగా ఈశ్వరుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. గురువే వాస్తవంగా పరాత్పర బ్రహ్మ. చూడండి, గురు గీత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే తల్లి, గురువే తండ్రి. దేవుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. అయితే గురువు కోపిస్తే మాత్రం ఎవరు రక్షించలేరు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గురువు ప్రవృత్తికి, ప్రాపంచిక వ్యవహారాలకు మార్గం చూపగలవారు. పుణ్యక్షేత్రాల, వ్రతాల విశిష్టతను చెప్పగలవారు. అదేవిధంగా నివృత్తి గురించి, ధర్మాధర్మాల గురించి, వైరాగ్యం గురించి, వేద శృతుల గురించి వ్యాఖ్యానించగలవారు. బుద్ధిని సావధానం చేసి సత్పురుషులు స్వస్వరూపమనే సంబరాన్ని చూపిస్తారు. కుసుమ కోమలమైన అంతఃకరణంతో దయాపరులైన ఆ సత్పురుషుడు భక్తి గురించిన గొప్ప ఇచ్ఛను కూడా నెరవేరుస్తారు. అందువల్ల భక్తులకు విషయాల పట్ల వాసన అస్తమిస్తుంది. నిద్రలో కూడా జ్ఞాన దృష్టే ఉంటుంది. మహాత్ములకు కృప కలిగితే వివేక వైరాగ్యాలు కలిసి ఒకటిగా పెరిగే ఫలాలు ప్రాప్తిస్తాయి. మహాత్ముల సహవాస సౌఖ్యం లభిస్తే, వారి సేవాభాగ్యం కలిగితే, వారిపై ప్రేమ పారవస్యం కలిగితే స్వయంగా భక్తుల కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షాలే అయిన మహాత్ములు వాళ్ళ కష్టాలన్నిటినీ నివారిస్తారు. కనుక నిరంతరం మహాత్ముల సాన్నిధ్యాన్ని పెనవేసుకొని ఉండాలి. మహాత్ముల కథలను వినాలి. వారి చరణాలకు వందనం చేస్తే సమస్త పాపాలు ప్రక్షాళనమై పోతాయి. లార్డ్ రే ముంబాయి రాజ్యానికి గవర్నర్గా ఉన్నప్పుడు అతను క్రాఫర్డ్ అనే పేరుగల ముంబాయి నగర మున్సిపాలిటీ కార్యాలయంలో ఓ అయోగ్యమైన పని గురించి తనిఖీ చేశాడు. అప్పుడు ప్రసిద్ధి చెందిన ఓ వ్యక్తి సాయిబాబా భక్తికి ఆకర్షితుడైనాడు. అతనికి 3 రకాల దుఃఖాలతో నిండిన సంసారం మిథ్య అనిపించడం వల్ల, వ్యాపారంలో నష్టం కలగడం వల్ల మనసులో గొప్ప వైరాగ్యం కలిగింది. అతను సామానంతా తీసుకొని ఇల్లు వదిలేశాడు. మనసులో అశాంతి చోటు చేసుకోవడం వల్ల సుదూర ప్రాంతానికి వెళ్ళిపోవాలనిపించింది అతనికి. ఎక్కడైనా సరే ఏకాంతంలో సుఖంగా ఉండాలని మనసులో నిర్ణయించుకున్నాడు. సంకట సాగరంలో పడిపోయినప్పుడు, ఆ కష్టాల కొలిమిలో కాలిపోయేటప్పుడు జీవులకి దైవం గుర్తొస్తాడు. అప్పుడు వారు దైవాన్ని అదే పనిగా పిలిచి ఆయన వెంటపడతారు. అయితే పాపకర్మ ఆచరణ తగ్గిపోనంత వరకు దేవుడి పేరు పెదవులను స్ఫురించదు. కానీ అదే నామం ఒకసారి పెదవులపైకి వచ్చిందంటే అప్పుడు ఆ జీవుల భక్తిని చూసి దేవుడు వారిని మహాత్ములతో జత కలుపుతాడు. అలాగే అయ్యింది ఈ భక్తుడికి. అతను సంసారంతో విసిగిపోవడం చూసి అతని స్నేహితుడు అతనికి హితకరమైన ఓ సలహా ఇచ్చాడు. అది వినండి. ఏమయ్యా, నీవు సమర్థ సాయి దర్శనానికి షిరిడీ వెళ్ళరాదు. అత్యంత దయాపరుడైన మహాత్మునికి నీ గురించి విన్నవించుకోవచ్చు కదా. ఆయన సాన్నిధ్యం ఓ క్షణం పాటు లభించినా నీ మనోచాంచల్యం వెంటనే అస్తమిస్తుంది. వెంటనే అది హరి చరణాలను ఆలింగనం చేసుకుంటుంది. అప్పుడు అక్కడ నుంచి వెనుదిరగడం కష్టమవుతుంది. దేశ దేశాల నుంచి జనులు వస్తారు అక్కడికి. సాయి మహారాజు చరణాలను పట్టుకుంటారు. ఆయన ఆజ్ఞాసారం వ్యవహరిస్తారు. ఆయన్ని సేవించి తాము కోరుకున్న మనోరథాలను ఈడేర్చుకుంటారు. అలా సాయిబాబా కీర్తి ప్రసిద్ధి చెందింది. చిన్న పెద్ద అందరికీ ఆయన తెలుసు. ఆయనకి నీపై కరుణ కలిగిందంటే నీ దుఃఖం దూరంగా పారిపోతుంది. షిరిడీ గొప్ప పవిత్ర స్థలం. రాత్రింబవళ్ళు అక్కడికి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. నీవు కూడా దర్శనం చేసుకొని చూడు. మహాత్ముల దర్శనం ఎప్పటికీ శుభప్రదమే. వర్షం పడక ఉదాసీనంగా ద్రవ్యహీనంగా అయిన సమయంలో మేఘాలు అనుకోకుండా కుంభవృష్టి కురిపించినట్లు, లేదా ఆకలితో వ్యాకులం చెందినప్పుడు పంచభక్ష పరమాన్నాలు పళ్ళెంలో వడ్డించినట్లయింది అతనికి. స్నేహితుడిచ్చిన ఆ సలహాను పాటించి అనుభవాన్ని పొందాలని
మనసుకి అనిపించి ఆ భక్తుడు దారి పట్టాడు. షిరిడీకి చేరి బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. ఆ కమనీయ మూర్తి దర్శనంతో అతని కళ్ళు తృప్తి కలిగింది, మనసు మంత్రముగ్ధమయ్యింది. సనాతన స్వయం ప్రకాశక నిరంజన పూర్ణ బ్రహ్మ అయిన సాయి రూపాన్ని చూసి అతని మనసు శాంతించింది. అతనికి పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలంతో ఈ పర ఈ పద ద్వయం ప్రాప్తించిందనిపించింది. ఆ దర్శనంతో మనసుకి మహదానందము నిశ్చింత కలిగాయి. అతని ఇంటి పేరు సాటే. అతని నిశ్చయం అచంచలమైనది. అతను గురు చరిత్ర పారాయణను నియమంగా చేయడం మొదలుపెట్టాడు. సప్తాహం పూర్తవడానికి ముందు రాత్రి బాబా అతని కల్లోకి వచ్చారు. తమ చేతిలో పారాయణ గ్రంథాన్ని పట్టుకొని బాబా అతనికి స్వయంగా అర్థం చెప్పసాగారు. తమ ఆసనంపై కూర్చొని ఎదుట సాటేని కూర్చోబెట్టుకొని గురుచరిత్ర గ్రంథాన్ని తీసుకొని బాబా నిరూపణ చేయసాగారు. బాబా గ్రంథ పారాయణ చేస్తూ పౌరాణికుల్లా కథ చెప్పసాగారు. సాటే స్వస్థ చిత్తంతో శ్రోతలాగా కూర్చొని ఆదరపూర్వకంగా ఆ కథను వింటున్నారు. సాటే ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటిలా విరుద్ధంగా ఉంది అని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ప్రేమ భావం ముప్పిరిగొనగా అతని కంఠం పూడుకుపోయి, ఓ దయామయ సాయినాథ, అజ్ఞానాంధకారమనే దిండుని మెడ కింద పెట్టుకొని వాసనాన్ని పక్క మీద పడుకొని గుర్రు పెట్టే వారిని మీరు మేలుకొల్పుతారు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను తట్టి లేపి గురు చరిత్ర అమృతాన్ని ఓ కృపాలు మీరు నా చేత త్రాగించారు అనుకున్నాడు. సరే, ఆ అనుభవం అయ్యాక సాటేకి పూర్తిగా మెలకువ వచ్చింది. జరిగిన విషయమంతా అతను కాకా దీక్షిత్కి చెప్పి ఇలా అన్నాడు. కాకా సాహెబ్, దీనికి అర్థం నాకేమీ తెలియటం లేదు. ఇది చెప్పగల సమర్థులు బాబాయే. బాబా మనసులో ఏముందో అర్థం కావటం లేదు. మీరే ఆయన్ని అడగండి. గురు చరిత్ర పారాయణని మళ్ళీ ప్రారంభించాలా లేక ఇంతటితో అయిపోయిందనుకోవాలా? బాబా అభిప్రాయం ఏమిటో అడగండి. అప్పుడే నా మనసుకి శాంతి కలుగుతుంది. అప్పుడు కాకాసాహెబ్ అవకాశం చూసుకొని బాబాతో సాటే స్వప్నం గురించి చెప్తూ ఇలా అన్నాడు. దేవా, ఈ అనుభవంతో మీరు సాటేకి ఏం చెప్పదలుచుకున్నారు? సప్తాహం అలాగే కొనసాగించాలా లేక అంతటితో ఆపేయాలా? మీరే సాటేకి ఇందులోని అంతరార్థాన్ని స్పష్టంగా చెప్పండి. అతనికి మార్గం చూపండి. సాటే గొప్ప భావార్థి భక్తుడు. అతనిపై కృప చూపి అతని ఈ కోరిక నెరవేర్చండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం. అప్పుడు బాబా ఇలా ఆజ్ఞాపించారు. అతన్ని మరోసారి పారాయణం చేయమను. ఈ గురు చరిత్ర చదవడం వల్ల భక్తులు పాపరహితులవుతారు. ఈ గ్రంథ పారాయణ చేస్తే చదివే వారికి శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. సంసార మోహం సమూలంగా సమసిపోతుంది. నా అభిప్రాయం ప్రకారం బాబా సాటేకి స్వప్నంలో ఇచ్చిన అనుభవానికి మరొక అర్థం ఇదై కూడా ఉండవచ్చు. తమ చేతిలో గ్రంథాన్ని పట్టుకొని బాబా అతనికి అర్థం చెప్తున్నారు. తమ ఆసనంపై కూర్చొని ఎదుట సాటేను కూర్చోబెట్టుకొని పౌరాణికుల్లా నిరూపణ చేస్తున్నారంటే నాకు అనిపిస్తుంది కదా, భక్తులు గ్రంథ పారాయణ చేసే పద్ధతిని బాబా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారని. ఏ శ్రోతైనైనా ఎదుట కూర్చోబెట్టుకొని లేదా బాబా చిత్రాన్ని కానీ లేదా మూర్తిని కానీ ఎదుట పెట్టుకొని గ్రంథ నిరూపణను మధ్య మధ్య అర్థంతో సహా చెప్తూ ఉంటే గ్రంథ పారాయణ నిజంగా సార్థకమవుతుంది. సాటే చేత మరోసారి గ్రంథ పారాయణ చేయమన్నారంటే సాటేని ఈ బోధ ప్రమాణంగా పారాయణ మళ్ళీ చేయమని బాబా అభిప్రాయం అయి ఉండవచ్చు కదా. బాబా ఇలా అంటున్నప్పుడు నేను బాబా పాదాలు నొక్కుతున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించి మనసులో అనుకున్నాను, బాబా ఇదెలా? సాటేకి అతి స్వల్ప శ్రమతోనే ఫలితం లభించింది. నేను ఈ గ్రంథ పారాయణను సంవత్సరాల తరబడి అదే పనిగా చేస్తున్నా, ఫలితం దక్కలేదు. సాటేకి 7 రోజుల్లోనే దానికి ఫలితం దక్కింది. సాటే గురుచరిత్రను 7 రోజులు వరుసగా ఒకేసారే చేశాడు. నేనైతే గడిచిన 40 సంవత్సరాల నుంచి దాన్ని చదువుతున్నాను. దాని గురించి మీరు పట్టించుకోలేదు. ఒకరికి 7 రోజుల్లో ఫలం,
మరొకరికి 7 సంవత్సరాలైనా. బాబా ప్రథమ దర్శనం అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు ఫలితం దొరక్కపోవడం, నేను చేసిందంతా వ్యర్థమేనా? ఆ దయా మేఘం కరుణామృతాన్ని ఎప్పుడు వర్షిస్తుందా అని నేను చాతకంలా నిరీక్షిస్తున్నాను. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందా? ఆ సంతా చూడమని ప్రసన్నులై నాకు ఉపదేశమిచ్చి నా మనసులోని కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు? భక్తవత్సలుడైన శ్రీ గురు సాయి చేసిన చమత్కారం చూడండి. నా మనసులో వచ్చిన ఆలోచనను ఆయన వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వల్ల అలాంటి కోటాను కోట్ల నుంచి కోటాను కోట్ల మంచి చెడు వాసనలు మానవుల మనసులను పట్టుకుంటాయి. అదంతా పూర్తిగా బాబాకి తెలుసు. మనసుకొచ్చే ఆలోచనలు శత్రువులకు కూడా రావు అన్న ఈ సామెత అందరికీ తెలుసు. ఇతరులెవరికి మన మనసులోని చెడు ఆలోచన తెలియవు, కానీ సాయి మహారాజు మాత్రం వాటిని వెంటనే తెలుసుకుంటారు. ఎంతో దయామయ్యి అయిన ఆ జనని ఆ దుష్ట ఆలోచనలన్నిటినీ తన కడుపులో పెట్టుకుంటుంది. పరోపకారాన్ని గురించిన చక్కటి ఆలోచనను సరైన సమయం చూసి చెప్తుంది. కనుక నా మనసులోని ఈ ఆలోచనను తెలుసుకొని బాబా నాతో ఇలా అన్నారు. లే, ఆ శ్యామగాడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు దక్షిణతే, వాడి దగ్గర కాసేపు కూర్చొని ఇద్దరు మాట్లాడుకోండి. వాడిచ్చిన దక్షిణ తీసుకొని వెంటనే వచ్చేసేయి. సాయినాథుడు నాపై కృప చూపాలని దక్షిణ నిమిత్తంగా చేసుకుని నాతో ఇలా అన్నారు. ఇప్పటికిప్పుడు శ్యామగాడి దగ్గరికి వెళ్ళి నా కోసం డబ్బు అడిగి తీసుకునిరా అని ఆజ్ఞాపించిన తరువాత అక్కడ కూర్చునే ధైర్యం ఎవరికి ఉంటుంది? కూర్చుంటే ఆజ్ఞాభంగం అవుతుందని నేను ఆజ్ఞ తీసుకొని వెంటనే లేచి శ్యామారావు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే స్నానం చేసి శ్యామారావు ధోవతి కట్టుకుంటూ బయట నిలబడి ఉన్నాడు. స్నానం పూర్తి చేసి ఉతికిన వస్త్రం ధరించి అతని నోటితో నామ స్మరణ చేస్తూ ధోవతి కుచ్చెళ్ళు పెట్టుకుంటున్నాడు. నాతో అతనిలా అన్నాడు. ఏమిటి అర్ధాంతరంగా ఇలా మసీదు నుంచి వచ్చేశారేమిటి? ముఖం అస్వస్థతగా ఉన్నట్లుంది. ఈరోజు ఒంటరిగా వచ్చారేం? రండి, ఇక్కడ కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి ధోవతి కట్టుకుంటున్నాను. నేను వెళ్ళి దేవుడి పూజ పూర్తి చేసుకొని ఇట్టే తిరిగి వస్తాను. మీరు తాంబూలం వేసుకోండి. ఈ లోపల నేను పూజ చేసుకొని వస్తాను. మరప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మాధవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కిటికీలో నాద భాగవత గ్రంథం ఉంది. దాన్ని ఊరికే చేతిలోనికి తీసుకున్నాను. అదృష్టవశాత్తు గ్రంథం తెరిచాను. ఏ భావన లేకుండా చదవడం మొదలెట్టాను. అప్పుడు ఉదయం నేను చదువుతూ అర్ధాంతరంగా ఆపిన భాగమే చదవడానికి వచ్చింది. మనసుకెంతో ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఉదయం సమర్థనంతో పారాయణం చేయడం ఆపేశాను. దాన్ని బాబా పూర్తి చేయించారు. పైగా నాకు శిక్షణ ఇచ్చారు. నియమం అంటే నియమంగా చదవడం. అది నిశ్చింతగా సంపూర్ణంగా చదవకుండా ఈ నియమిత ఉపాసనను అసంపూర్ణంగా ఆపి అలా తమ స్థానం నుంచి కదలకూడదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పుడు సందర్భానుసారం ఈ నాద భాగవతం గురించి కొంచెము గుర్తొచ్చింది. దాన్ని ఆపలేము కనుక శ్రోతలు దాన్ని ఆదరపూర్వకంగా వినండి. గురుభక్తి రసామృతంతో పూర్తిగా నిండిన ఈ నాద భాగవత్యాన్ని సాయిబాబా కృపను పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ రోజు చదివేవాడు. అఖిల జగత్తుని ఉద్ధరించటానికి నారాయణుడు బ్రహ్మదేవుడు అనే భూమిలో దీన్ని నాటాడు. దాన్ని బ్రహ్మదేవుడు నారదుడనే పొలంలో పండించాడు. ఆ పొలంలో పండిన పంట ధాన్యాన్ని వ్యాసుడు 10 లక్షణాలను అంటే గుణధర్మాలను యుక్తంగా పోగు చేశాడు. సృష్టి, ఉత్పత్తి, దైవము, వీరులు ఇత్యాది పురాణాలకి
అవసరమైన 10 లక్షలతో యుక్తమైన శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించాడు. దీన్ని శుక మహర్షి పరీక్షణ మహారాజు అనే కల్లోలంలో కుప్పపూసి నూర్చి వేరు చేశాడు. దాన్ని శ్రీధరస్వామి తూర్పు పట్ట చేటతో చెరిగి చెత్తను వేరేయటంగా దాన్ని జనార్దన స్వామి కొలిచాడు. దాంతో పైటనుకు చెందిన ఏకనాథ మహారాజు రుచికరమైన పిండి వంటలతో భోజనాన్ని తయారు చేశాడు. ఆ భాగవత మహాపురాణంలోని 11వ స్కందం అంటే భక్తి రసం అనే సౌఖ్యానిదే 31 అధ్యాయాలతో ఉన్న ఆ గ్రంథం శ్రీకృష్ణ భగవానులు క్రీడించే స్థానం. కాకాసాహెబ్ దాన్ని నిత్యము పఠించేవాడు. ఈ నాద భాగవతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పగటి వేళ నిరూపిస్తూ ఉండేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణము చదువుతుండేవాడు. ఈ గ్రంథాన్ని కూడా గురువు ఆజ్ఞను అనుసరించి దీక్షిత్ చదువుతూ ఉండేవాడు. నాద భాగవతం అంటే భక్తి సుఖామృత సారమే. అంతేకాదు జ్ఞానేశ్వరి యొక్క మరో అవతారమే ఇది. నిజంగా ఏకనాథ మహారాజు మహారాష్ట్రకు చేసిన గొప్ప ఉపకారము. ఉదయాన్నే స్నానం చేసి నిత్యకర్మ సాయి పూజ ఇతర దేవతల పూజార్చనలు హారతి నైవేద్యం మొదలైన పూర్తి చేసి పాలను ప్రసాదంగా కొంచెంగా ఉపహారం చేసి శ్రోతలతో కలిసి నిత్య నియమంగా దీక్షిత్ ఈ గ్రంథాన్ని సవివరంగా ఆధారపూర్వకంగా చదివేవాడు. దాని మాధుర్యాన్ని ఏమని వర్ణించను. దీని మాధుర్యం వల్ల భగవత్ పారాయణుడు తుకారాం మహారాజు భండార అనే పర్వతం మీద ఏకాంతములో 1000 సార్లు పారాయణం చేశారు. ఆ గ్రంథము మహాప్రసాదికము దివ్యము అయినది. లోకులు ఉద్ధరణ కోసం దాన్ని చదవమని నిష్ఠాగరిష్ఠుడైన శిష్యుడు దీక్షితుని సమర్థ సాయి ఆజ్ఞాపించారు. ఈ ఉద్ధవగీతలో భాగవతం 11వ సంగస్త ఉద్ధగీత అంటారు. ఉద్ధవుడు 6వ కులానికి చెందిన శ్రీకృష్ణునికి సేవకుడు. అతనికి శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్లే ముందు చేసిన ఉపదేశం ఈ స్కందంలో ఉంటుంది. భగవంతుడు ప్రకటమవ్వాలని దీన్ని పారాయణం చేసే భక్తులకి అరణ్యంలోకి వనాల్లోకి పోకుండానే ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణుని సంవాదం ఉంది. దానికన్నా శ్రీకృష్ణ ఉద్ధవులు సంవాదం రసభరితమైనది. ఆ ఉపదేశాన్ని ఈ నాద భాగవతంలో ఏకనాథ మహారాజు ప్రేమపూరితమైన శబ్దాలతో యథాతథంగా వర్ణించారు. సరే, ఈ ప్రసాదిక గ్రంథాన్ని జ్ఞానేశ్వరునితో పాటు సమర్థ కృపాళు సాయినాథులు షిరిడీలో ప్రతిరోజు చదివించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. సకారాం హరి ఉరఫ్ బాపుసాహెబ్ జోగుని ఈ గ్రంథాన్ని అనగా నాద భాగవతాన్ని రావు బహదూర్ సాటేవాడాలో చదవమని బాబా ఆజ్ఞాపించారు. దీంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు బాబా ఎంతోమంది భక్తుల చేత వారికి శుభం కలగాలన్న కోరికతో ఈ గ్రంథాన్ని వారిపై కరుణతో శ్రవణం చేయించేవారు. అనుగ్రహించే విషయంలో బాబా కుశలత గొప్పది. భక్తులు దగ్గరలో ఉన్నా లేక దూరంగా ఉన్నా బాబా వారి హృదయాల్లో వారి దగ్గరే ఉండి అనేక రకాలుగా వారికి
ఉపదేశించేవారు. తాము మసీదులోనే కూర్చుని ఉన్న కొందరిని కొన్ని పనుల్లో నియమించి వారికి తమ శక్తిని ఇచ్చి వాటిని పూర్తి చేయించేవారు. బాపు సాహెబ్ జోగు రావు బహదూర్ సాటేవాడాలో గ్రంథాన్ని చదవమని చెప్పగా జోగు దాని నియమంగా నిత్యము చదువుతుంటే శ్రోతలు వినేందుకు వచ్చేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత జోగు కూడా ఎప్పుడూ బాబా వద్దకు వెళ్ళి ఆయన చరణాలకు నమస్కరించి విభూతి తీసుకుని గ్రంథం చదివేందుకు అనుమతి అడిగేవాడు. అతను కొన్నిసార్లు జ్ఞానేశ్వరి చదివేవాడు, కొన్నిసార్లు నాద భాగవతాన్ని గొప్ప ఆనందంతో పారాయణ చేసేవాడు, అర్థంతో సహా వ్యాఖ్యానించేవాడు. ఈ ప్రకారంగా జోహుకి గ్రంథపారాయణకి అనుమతి ఇచ్చాక బాబా తమని కలవటానికి వచ్చిన భక్తుల్లో ఎందరినో వెంటనే గ్రంథ శ్రవణానికి పంపేవారు. అప్పుడప్పుడు బాబా స్వయంగా చిన్న చిన్న కథలు చెప్తుండేవారు. శ్రోతలు వాటిని తమ స్మృతి పదంలో భద్రపరుచుకునేవారు. శ్రోతలు వాటిని విన్న తరువాత బాబా వారితో లేవండి, వాడాకి వెళ్ళి గ్రంథాన్ని వినండి అనేవారు. ఆ భావార్థులైన శ్రోతలు గ్రంథం వినటానికి వెళ్ళినప్పుడు గ్రంథంలో కూడా అదే కథ వచ్చేది. దానివల్ల ఇంతకుముందు బాబా చెప్పిన కథ వారి మనసుల్లో మరింత దృఢంగా నాటుకునేది. దాని అర్థం పూర్తిగా బోధపడేది. జ్ఞానేశ్వరిలో లేదా ఏకనాథ వాణిలో బాబా కథలు పదే పదే వచ్చేవి. దానితో శ్రోతలకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. ఒక్కోసారి గ్రంథంలో ఓ భాగాన్ని చదివేటప్పుడు బాబా అలా ఆజ్ఞాపించకపోయినా బాబా మొదట్లో చెప్పిన గోష్ఠికి సంబంధించిన భాగం గ్రంథంలో జోగు చదివే భాగంలో వచ్చేది. భగవద్గీత, భాగవతం ఈ రెండు గ్రంథాలే భాగవత ధర్మాల సారభూతాలు. వీటిని జోగు ప్రతిరోజు చదివేవాడు. భగవద్గీతకి మరాఠీ టీకా జ్ఞానేశ్వరి, దాని పేరు భావార్థ దీపిక. భాగవతంలోని 11వ స్కందం ఏకనాథ మహారాజు నాద భాగవతంలోని పరమార్థ నిరూపణకి ఆధారం. సరే, ఈ భాగవతాన్ని సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యక్రమంగా నియమంగా నేను కూడా చదివేవాణ్ణి. కానీ ఆ రోజు దానికి అవరోధం కలిగింది. అందులోని ఒక కథను సగం చదువుతుండగా భక్తులు మసీదుకి పోయేందుకు బయలుదేరారు. నేను కూడా గ్రంథాన్ని చదువుతూ మధ్యలో దాన్ని అలాగే వదిలేసి మసీదు వైపు పరిగెత్తాను. నా మనసులో బాబా కబుర్లు వినాలనే కోరిక ఉంది, కానీ బాబా మనసులో వేరే ఏదో ఉంది. భాగవత పఠనం వదిలేసి వేరే పనులు చేస్తే బాబాకి సంతోషం కలుగదు. కనుక నిత్య పఠనంలో మిగిలిన భాగవత భాగాన్ని బాబా నా చేత బలవంతంగా చదివించారు అనిపించింది. అలా బాబా యొక్క గొప్ప ప్రేమ గుర్తొస్తే గుండెలోతుల్లో నుండి ప్రేమ వరదలు ఉప్పొంగుతాయి. సరే, ఇక్కడ నాద భాగవత కథ పూర్తి అయింది. దానికి సంబంధించిన చిన్న కథ కూడా పూర్తి అయింది. మాధవరావు పూజ పూర్తి చేసుకుని బయటకొచ్చాడు. బాబా మీకు పంపిన సందేశాన్ని తీసుకొచ్చానండి. మీ దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మన్నారు బాబా. సరిగ్గా నేను బాబా సేవ చేస్తున్నప్పుడే మీరు బాబాకి గుర్తొచ్చారు. అయితే ఆయన నాతో లేచి శ్యామా దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకురా, అతని ఇంట్లో కూర్చుని కాసేపు అతనితో మాట్లాడిన తరువాత తిరిగి రా అన్నాను. ఇది విని మాధవరావు ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, డబ్బుకి బదులు నా నమస్కారాలు తీసుకువెళ్ళండి, ఇదే నా దక్షిణ. దానికి నేనన్నాను, సరే, ఇప్పుడు ఈ పని ఒకటి అయింది. మీ 15 నమస్కారాలు నాతో తీసుకెళ్తాను. కానీ కూర్చుని మాట్లాడండి, ఏం చెప్తారో చెప్పండి, వినాలన్న నా కోరికను తీర్చండి. బాబా పవిత్ర యశోగాథలనే గంగా వాహినిలో మునకలు వేసి పాపాలను ప్రక్షాళనం చేసుకుందాం. అప్పుడు మాధవరావు, మీరు కూర్చోండి, ఈ దేవుడి ఆట ఇలాగే ఉంటుంది, మీకు కూడా అంతా తెలుసు, క్షణంసేపు విశ్రాంతి తీసుకోండి. ఇదిగో ఆకులు, ఇదిగో కాచు, డబ్బాలో వక్కా సున్నం ఉన్నాయి. నేనొక నిమిషంలో తలకి టోపీ పెట్టుకుని వస్తాను. సాయిబాబా లీలలకు పరిమితి లేదు. నేను మీకు ఎన్నని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మీరు ఎన్నో చూశారు. నేను కేవలం చదువు లేని పల్లెటూరి వాడిని. మీరందరూ పట్టణంలో ఉండే సుశిక్షితులైన మానవులు. మీతో ఆయన ఆతర్క లీలలు నేను ఏమని వర్ణించను.
అని మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవుడిపై పూలు చల్లి టోపీ పెట్టుకుని వెంటనే బయటకొచ్చి నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఈ దేవుని లీలలు ఆలోచనకు అందవు. ఆయన చాతుర్యం ఎవరికీ సరిగ్గా అర్థం కాదు. ఆయన ఆటకు అంతులేదు. ఆట ఆడి ఆయన ఆట నుంచి వేరుగా ఉంటారు. మీరు చదువుకున్న భక్తులు, ఒకరికంటే ఒకరు విద్వాంసులు. చదువు రాని మాకు బాబా యొక్క ఈ అగాధ చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఆయన స్వయంగా తామే చెప్పకుండా నా దగ్గరకు మిమ్మల్ని ఎలా పంపించారు? ఆయన చేతలు ఆయనకే తెలియాలి. ఆయన ఆచరణ మానవుల ఆచరణని పోలి ఉండదు. ఇప్పుడు సందర్భానుసారం ఓ చక్కటి విషయం గుర్తొచ్చింది. అయితే ఆ విషయం చెప్పుకుని కొంచెం కాలక్షేపం చేద్దాం. ప్రత్యక్షంగా నా కళ్ళ ఎదుట జరిగిన దాన్ని చెప్తాను. భక్తుల మనసుల్లో నిశ్చయాన్ని బట్టే బాబా వారి కోరికను నెరవేర్చేవారు. అయితే అప్పుడప్పుడు ఆ మానవులని తీవ్రమైన పరీక్షలకు గురి చేసేవారు. భక్తుల భక్తిని, ప్రేమని పరీక్షించిన తరువాతే వారికి ఉపదేశించేవారు. ఉపదేశం అన్న మాట చెవిన పడగానే నాకు సాటే గురుచరిత్ర విషయం గుర్తొచ్చింది. నా చిత్తంలో తలుక్కున మెరుపు మెరిసినట్లయింది. మసీదులో ఉన్న నన్ను శ్యామ దగ్గరకు పంపించటమనే బాబా ఉపాయం నా చంచల చిత్తాన్ని స్థిరం చేయటానికి కాదా? బాబా చేతలు విలక్షణం. సరే, ఈ ఆలోచన కలుగగానే నేను దాన్ని మనసులో అలాగే అణిచేశాను. కథ వినాలనే కోరిక రెట్టింపైంది. దాన్ని పూర్తి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా గురించిన చిన్న చిన్న కథలు చెప్పటం ప్రారంభమైంది. ఆయన భక్తవత్సలత చూసి నాకు ఆనందం కలగసాగింది. తరువాత శ్యామారావు మరో కథ చెప్పాడు. అతనిలా అన్నాడు: దేశముఖుల వంశానికి చెందిన స్త్రీ ఒకామె ఉండేది. ఆమె మనసులో సత్పురుషులను చూడాలని కోరిక ఉండేది. సాయిబాబా కీర్తిని విని సంగమనేరులోని జనులతో కలిసి ఆమె బాబా దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడీ వచ్చింది. ఈమె బాషాబాద్ దేశ్ముఖ్ తల్లి. ఆమె పేరు రాధాబాయి. సాయిబాబా చరణాల్లో భక్తిని పెట్టి ఆమె ఆయన దర్శనం చేసుకుంది. దర్శనం యథావిధిగా అయింది. దారిలో కలిగిన అలసట పోయింది. శ్రీవారి పాదాలపై ప్రేమ కలిగింది. ఆమెకు తన తీవ్ర ఇచ్చ జ్ఞాపకం వచ్చింది. ఆమె మనసులో ఉన్న తీవ్ర ఇచ్చ ఏమిటంటే శ్రీ సాయిబాబాని తన గురువుగా చేసుకోవటం. ఇలా చేస్తే ఆయన యోగ్యమైన ఉపదేశం చేస్తారు. దానితో తమ పరమార్థాన్ని పొందుతుంది. ఆమె వయసులో ఎంతో వృద్ధురాలు. ఆమెకు బాబా మీద అత్యంత నిష్ఠ ఉండేది. బాబా నుంచి ఎలాగైనా సరే ఉపదేశం పొందాలి అని ఆమె మనసులో తీవ్ర నిశ్చయం చేసుకుంది. తనపై కృప చూపి ఒక మంత్రాన్ని తన చెవిలో చెప్పనంత వరకు షిరిడీ వదిలేసి వేరే చోటికి పోరాదని నిశ్చయించుకుంది. శ్రీ సాయిబాబా నోటి నుంచి తప్పక మంత్రం తీసుకుంటాను. ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నవి పవిత్రమైనవి కావు. శ్రీ సాయిబాబా పుణ్యాత్ములు, గొప్ప మహాత్ములు. ఆయనే నాపై అనుగ్రహం చూపిస్తారు అని అంతఃకరణలో దృఢంగా నిశ్చయించుకుని ఆమె అన్నము నీళ్లు మానేసి భీష్మించుకుని కూర్చుంది. అసలే ఆమె వృద్ధురాలు. కడుపులో అణువంతైనా ఆహారం లేదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఉపదేశం మీద అపరిమిత శ్రద్ధ. వృద్ధురాలు 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశించినంత వరకు ఆమె అన్నపానీయాలు వదిలేసి పట్టుదలగా కూర్చోవాలని, మంత్రోపదేశం లేకపోతే షిరిడీకి వచ్చి వెళ్ళటంలో అర్థం లేదని అనుకున్నది. బసలోనే ఆమె నిరాహార దీక్ష పట్టటం వల్ల చాలా కఠిన సందర్భం ఎదురైంది. అన్నం నీళ్లు వదిలేసి ఆమె 3 రోజులు అలా ఉండిపోయింది. ఆ దేశ్ముఖ్ స్త్రీ నీరసించి ఉదాసీనంగా అయిపోయింది. ఈ దురదృష్టవంతురాలిని ఏమనాలి? ఈ వృద్ధురాలికి చావన్నా భయం లేదు ఏమి అనుకుంటూ మాధవరావు ఇది మంచిది కాదనుకున్నాడు. అప్పుడు అతను మసీదులో బాబా వద్ద కూర్చుని ఉన్నాడు. బాబా అతని రోజులాగే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఈ రోజు విశేషాలు ఏమిటి? అంతా బాగుంది కదా? ఆ నారాయణ తేలి అనగా ఈ మాట ఒకానొక అంతరంగికమైన దుష్టవృత్తిని ఉద్దేశించి బాబా పదే పదే అనేవారు. చాలా మితిమించిపోయాడు. నన్నెంతో బాధిస్తున్నాడు. అసలే వృద్ధురాలి మొండి పట్టు చూసి బాధగా ఉన్న శ్యామ బాబాని వెంటనే ఇలా అడిగాడు: ఇదేమి ఇంద్రజాలం దేవా?
ఇప్పుడు నిజంగా ఏం చేయాలి? మీ ఆట ఇతరులకు అర్థం కాదు. ఒక్కొక్క మనిషిని మీరు ఇక్కడకు రప్పిస్తారు. వాళ్ళని గురించి మమ్మల్ని అడుగుతారు. ఈ వృద్ధురాలైన స్త్రీ ఓ కోరికతో 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా ఉపవాసంతో ఉంది. ఆ వృద్ధురాలు మొండిది. మీ పాదాల్లో ఆమె దృఢంగా నిష్ట పెట్టుకుంది. ఆమె వైపు మీరు అసలు చూడటమే లేదు. ఆమెను ఊరకే ఎందుకు కష్టపెడుతున్నారు? అసలే క్షీణించి ఉన్న ఆమె మొండి పట్టుతో ఉంది. అన్నం లేకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోతుందని నాకు అనిపిస్తుంది. వృద్ధురాలు ఉపదేశం కోసం సాయి దర్శనానికి పోయింది. కానీ సాయిబాబాకి దయ కలుగలేదు. ఆయన ఆమె మరణానికి కారణమైనారని లోకులు అంటారు. బాబా, అలాంటి ఆరోపణలను కలుగజేయకండి. ఆమెకి ఆమె హితాన్ని గురించిన మాటలు చెప్పండి. ఆమెపై కృప చూపి ఈ అపయశస్సు తొలగించండి. వృద్ధురాలి దేహంలో ఇప్పుడు శక్తి మిగల్లేదు. ఆమె ప్రాణాలు తల్లడిల్లిపోయాయి. ఆమె మరణిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. వృద్ధురాలి నియమం నెరవేరటం కష్టం. దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు చనిపోతే చాలా చెడు జరుగుతుందని మాకు ఎంతో చింత కలుగుతుంది. వృద్ధురాలేమో మొండిగా కూర్చుంది. ఆమెపై మీరు కృప దయ చూపకపోతే ఆమె జీవించి ఉండదు. మీ నోటితో ఆమెకి ఏదైనా చెప్పండి. ఇప్పుడు అధ్యాయ పరిమితి అయిపోయింది. తరువాత విషయాన్ని వినాలన్న శ్రోతల కోరిక రాబోయే అధ్యాయంలో భక్తి రసంతో కలిసి నిజంగా నెరవేరుతుంది. తరువాత బాబా ప్రేమతో ఆ వృద్ధురాలికి చేసిన ఉపదేశాన్ని విచారపూర్వకంగా వింటే అవిద్య పట్టు సడలుతుంది. హేమత్ పంత్ సాయి పాదాలకు శరణు వచ్చాడు. శ్రోతలకు సాష్టాంగం చేసి ఇలా విన్నపం చేసుకున్నాడు. స్వల్ప ప్రయాసతో సంసారాన్ని దాటిపోవటానికి శ్రవణ తత్పరులు కండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ ఇచ్చిన భక్త హేమత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మదనుగ్రహం 1 అనే పేరు గల 18వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. 19వ అధ్యాయము మదనుగ్రహం 2. నా మీద అంటే స్వయంగా హేమత్ పంత్ మీద కురిసిన కృపా ప్రసాద వర్ణన 2వ భాగం. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం, స్థూలం కన్నా అత్యంత స్థూలం. బ్రహ్మదేవుడి నుండి అతి సూక్ష్మమైన మొక్క వరకు అన్ని రకాల వస్తువులు ఆయనే. అలాంటి సద్వస్తువుకి రంగుని రూపాన్ని ఏదో ఆకారాన్ని ఇచ్చి కళ్ళతో చూడాలని అంతఃకరణలో వాంఛ కలిగింది. సూర్యోపాసకులు దీపపు వత్తిని వెలిగించి సూర్యుడికి భక్తిభావంతో హారతిస్తారు. లేదా గణపతి భక్తులు బెల్లంతో గణపతిని చేసి ఆ బెల్లాన్ని ఆయనకి నైవేద్యం ఇస్తారు. కొందరు మహాసాగరం నుంచి దోసెల్లో నీరు తీసుకొని దాన్నే దానికి అర్హమిస్తారు. ఇదంతా పైకి చూడ్డానికి యోగ్యం అనిపించదు. అయితే సూర్యభగవానుడు సాగరుడు వీరు ఎంతో ఉదార చిత్తంతో ఉండటం వల్ల వారు భక్తుల భావాన్ని చూస్తారు. వారి ఉచితానుచితాలను ఏం పట్టించుకుంటారు? భక్తులకు గౌరవించటమే వారి కోరిక. సమానశీలే వ్యసనేషు సఖ్యం. ఒకేలాంటి స్వభావం లేదా వ్యసనం లేదా ఇష్టాలు కలిగి ఉన్న వారికి మైత్రి ఉండటం. అది ఒకవేళ సామాన్య నియమం అయినప్పటికీ దేహము ఆత్మ ఏకత్రంగా ఉండటం అనేది గొప్ప ఆపలేనటువంటి అపవాదమే, విరుద్ధమే. స్వాభావికంగా ఒకదానికొకటి ఎంతో వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండిటికి మైత్రి ఆశ్చర్యకరం. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. అవి ఒక క్షణమైనా వేరుగా ఉండవు. ఈ దేహం నాశవంతమైనది. అయితే ఆత్మస్థితి ఏ రకమైన తేడా లేదా మార్పు లేకుండా ఉంటుంది, ఎన్నటికీ నశించదు. ఈ రెండిటికి ప్రేమ అపరిమితం. అందువల్లే సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ మానవులు పరిభ్రమించవలసి వస్తుంది. ఆత్మ ఓ గొప్ప శక్తి. దీనికన్నా అవ్యాకృతం, ఇంద్రియాలకు స్పష్టంగా కనిపించనిది, అంటే సూక్ష్మంగా ఉండేది ఆకాశం, ప్రకృతి లేదా అవ్యక్తం. దాన్నే మాయా అని కూడా అంటారు. వీటన్నిటికన్నా పురుషుడు పరమాత్మ సూక్ష్మంగా ఉంటాడు. అక్కడ సమస్త ఇంద్రియాలు విశ్రాంతిగా ఉంటాయి. సర్వుల అంతిమగతి శుద్ధ ఆత్మని. అలా ఆత్మ స్వతహాగా నిరాకారి. అది స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి సంసారంలో మాయలో కర్మలతో పడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపుతో ఎర్రగా, నల్లతో నల్లగా, పసుపుతో పచ్చగా కనిపిస్తుంది. అయితే మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా స్థిత్యంతరం లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా మైదానంలో మృగజలం
ఉందనిపిస్తుంది. నృత్యపు చిప్ప వద్ద తళతళమనే వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టుని చూసి ఊరికే సర్పం అనే మిథ్యాభ్రాంతి కలుగుతుంది. త్రాటి మీద సర్ప ఆరోహణ వస్తుత ఆధారం లేకుండా పొరపాటున అయినట్లే, అలాగే నేను దేహమై ఉన్నాను అనే అభిమానం మూలంలో ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము వీటి నుంచి ఆత్మ అన్యగుణ ధర్మంలో ఉంటుంది. అది తన తేజస్తో ప్రకాశిస్తుంది. అది శుద్ధ చైతన్యయుక్తంగా ఆకార వికార రహితంగా ఉంటుంది. దేహము, బుద్ధి, మనసు వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వం, భోక్తృత్వం ఉంటుంది. జ్ఞానం అపగలిగినది కాదు. మణిబీజం ఎంత సూక్ష్మంగా అయితే దాని గర్భంలో సంపూర్ణంగా మర్రి వృక్షం యొక్క శక్తి నిల్వ ఉంటుంది. ఆ వృక్షం కడుపులో లెక్కలేనని గింజలు ఉంటాయి. ఆ బీజాల్లో కోట్లాది వృక్షాలుంటాయి. ఆ ప్రకారంగా మర్రి చెట్టు ప్రతి ఒక్క బీజం కడుపులో ఒక్కొక్క మర్రి వృక్షం తయారవుతుంది. ఆ అనుభవం సృష్టి నాశ పర్యంతం అవుతూ ఉంటుంది. ఈ విశ్వంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అని చక్కగా గుర్తుపెట్టుకొని చూడాలి. శ్రీ నాతుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना न
नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो खाली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम भी न कोई, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई